వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శ్రావణి ఎవ్వాలి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డిగ్రీ 6th సెమిస్టర్లోని 3rd యూనిట్లోని సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో 3rd యూనిట్ చూసుకున్నట్టయితే సింథసిస్ అండ్ థెరపటిక్ యాక్టివిటీ ఆఫ్ డ్రగ్స్. అంటే ఈ యూనిట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ డ్రగ్స్ యొక్క ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ అంతేకాకుండా వాటి యొక్క థెరపటిక్ యాక్టివిటీ అంటే ఆ డ్రగ్ వల్ల మనకి యూజ్ ఏంటి, ఆ డ్రగ్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ డ్రగ్ ఈజ్ సల్ఫనిలమైడ్. సో సింథసిస్ చూసే ముందు ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ద స్ట్రక్చర్ ఆఫ్ సల్ఫనిలమైడ్ ఈజ్ లైక్ దిస్. So this is the structure of sulfanilamide. So this is the structure of sulfanilamide. This is also known as para-aminobenzene sulfonamide. Para-aminobenzene sulfonamide. Because with respect to ipso carbon, this is at para position, so it is known as para-aminobenzene sulfonamide. So this is the structure. ఇప్పుడు సింథసిస్ చూసుకున్నట్టయితే సో ఈ సింథసిస్లో కూడా చాలా ప్రిపరేషన్ మెథడ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. ఫస్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ బెంజిన్. సో ఈ బెంజిన్ రింగ్ని ఇప్పుడు మనం నైట్రేషన్ చేయాలి. సో నైట్రేషన్ అంటే ఏంటి? బెంజిన్ ఈజ్ ట్రీటెడ్ విత్ HNO3 and H2SO4. HNO3 and H2SO4. అప్పుడు ఏమొస్తుంది? We will get nitrobenzene. We will get nitrobenzene. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని చూసుకున్నట్టయితే ఈ O2 ప్లేస్లో మనకి ఏముంది? హైడ్రోజన్ ఉంది. సో ఈ O2ని రిమూవ్ చేసి ఎడిషన్ ఆఫ్ hydrogen చేయాలి. What is addition of hydrogen? It is called reduction. Addition of hydrogen and removal of oxygen is nothing but reduction. So for reduce this compound, we have to treat it with metal in presence of acid. Any acid. Now I am taking tin in presence of acid, that is HCl. So it undergoes reduction to form a compound called aniline. దీని ఏమంటారు? aniline. So removal of oxygen and addition of hydrogen is called reduction, and we prepared a compound called aniline. Now this compound is treated with H2SO4, that is nothing but sulfonation. సో ఈ కాంపౌండ్ మనం ఇప్పుడు ఏం చేయాలి? సల్ఫోనేషన్ చేయాలి. సో సల్ఫోనేషన్ చేస్తే ఏమొస్తుంది? నార్మల్గా బెంజిన్కి బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఎనిలిన్ ఉంది కాబట్టి సో వీ విల్ గెట్ ఎట్ దిస్ పొజిషన్ వీ విల్ గెట్ సల్ఫర్, దట్ ఈస్ SO3H. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ para-amino benzene sulfonic acid. Now ఇప్పుడు ఈ కాంపౌండ్ ఏం చేయాలి అంటే we have to treat it with PCl5. సో PCl5 తో ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ HAP ఏదుందో అది రీప్లేస్ అయ్యి అక్కడ Cl అనేది వచ్చి యాడ్ అవుతుంది. సో we will get a compound like this. సో ఇక్కడ NH2 ఉంది కాబట్టి NH2 సేమ్ రాసి ఈ H ప్లేస్లో Cl అనేది రీప్లేస్ చేయాలి. సో వీ విల్ గెట్ ఏ కాంపౌండ్ లైక్ దిస్. ఇక్కడ మనం మెయిన్ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే దీనికి కంపేర్ చేసుకుంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్లోరిన్ వీ వాంట్ NH2. మనకి ఈ ప్లేస్లో ఏం కావాలి? NH2 కావాలి. సో ఇక్కడ NH2 రావడానికి ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు
reacted with NH4OH, that is ammonium hydroxide. So ammonium hydroxide treat cheste em vastundi ivi, we will get a final product, that is our drug. So ఈ ప్లేస్ లో మనకు వచ్చి NH2 అనేది యాడ్ అవుతుంది. This is what we want. This is our drug. If you observe, this is our structure. So this is the preparation method of sulfanilamide. So malli okasari chusukunnataithe, first we have to consider benzene ring. Then this benzene is treated with HNO3 and H2SO4 to get nitrobenzene. Then this nitrobenzene will undergo reduction to form aniline, and then we have to treat it with H2SO4 to form this compound. Then this compound is treated with PCl5, so that H will be replaced with Cl, and finally we have to treat this compound with ammonium hydroxide to get this drug called sulfanilamide. So therapeutic activity of drug చూసుకున్నట్టయితే ఈ సల్ఫనిలమైడ్ అనేది ఓల్డెన్ డేస్లో ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్గా యూజ్ చేసేవారు. బట్ ఈ డ్రగ్ వల్ల అంటే క్యాన్సర్కి యూజ్ చేసేటప్పుడు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండేవి. నవడేస్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్. ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్గా ఈ డ్రగ్ని ప్రెసెంట్ నవడేస్లో యూజ్ చేస్తున్నాం ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ డికేడ్స్. And this drug is one of the important class of antimicrobial drugs. ఈ డ్రగ్ అనేది యాంటీమైక్రోబియల్ డ్రగ్స్లో ఒక ఇంపార్టెంట్ అనమాట, ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సల్ఫనిలమైడ్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డ్రగ్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.